జీవితం ఒక చదరంగం. గడిచిపోయిన కాలాన్ని తలుచుకుని బాధపడకండి. జరగబోయే కాలం గురించి భయపడకండి. ఇప్పుడు మన చేతుల్లో ఉన్న వర్తమానాన్ని మాత్రమే వెంటాడండి. అప్పుడే ఈ జీవిత చదరంగంలో మీరే విజేత అవుతారు. మరిన్ని స్ఫూర్తిదాయకమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాలం అనే ప్రశ్న. కాలం ఎవరి కోసమో ఆగని ఒక ప్రవాహం. ఈ జీవితం ఒక పరుగు పందెం అనుకుందాం, కానీ నిజానికి ఇది ఒక జీవన చదరంగం. ఈ ఆటలో మన ముందున్న అతిపెద్ద ప్రశ్న, దేని వెంట పడాలి? గడిచిపోయిన కాలం వెంట, రాబోయే కాలం వెంట, లేదా ఇప్పుడు జరుగుతున్న కాలం వెంటనా? చాలా మంది చేసే మొదటి తప్పు గతాన్ని తలుచుకుని కుమిలిపోవడం. అలా జరిగి ఉండకూడదు, నేను అలా చేసి ఉండకూడదు అని బాధపడుతూ ఉంటారు. కానీ మిత్రమా, ఒకటి గుర్తుపెట్టుకో, గతం గతః. జరిగిపోయిన కాలం ఒక కాలిపోయిన కాగితం లాంటిది. దీన్ని మళ్ళీ అతికించలేము, దాని మీద మళ్ళీ ఏమీ రాయలేము. గతంలో జరిగిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకోవాలి తప్ప పదే పదే వాటినే తలుచుకుంటూ కూర్చుంటే నీ చేతుల్లో ఉన్న అమూల్యమైన కాలాన్ని నువ్వే చేతులారా నాశనం చేసుకున్నట్టు లెక్క. ఇక రెండవది, భవిష్యత్తు ఒక భ్రమ. మనుషులు జరగబోయే కాలం గురించి అతిగా ఆలోచించడం, రేపు ఏమవుతుందో, నేను అనుకున్నది జరుగుతుందో లేదో అని అనవసరమైన భయాలను పెంచుకుంటారు. భవిష్యత్తు కోసం ప్రణాళిక ఉండాలి, కానీ దాని గురించిన భయం నిన్ను వెంటాడకూడదు. రేపు అనేది ఒక బహుమతి లాంటిది. ఇది ఎలా ఉంటుందో బాక్స్ ఓపెన్ చేసేదాకా ఎవ్వరికీ తెలియదు. కాబట్టి జరగని దాని గురించి ఆలోచిస్తూ కళ్ళ ముందు ఉన్న నిజాన్ని ఎందుకు వదిలేసుకుంటున్నావు? ఇక మూడవది, వర్తమానం. ఇదే జీవిత చదరంగం. వర్తమానం ఇదే జీవిత చదరంగం. గతం ఒక హిస్టరీ, భవిష్యత్తు ఒక మిస్టరీ, కానీ వర్తమానం ఇది ఒక గిఫ్ట్. అందుకే దీన్ని ఇంగ్లీష్లో ప్రజెంట్ అంటారు. నువ్వు వెంటాడాల్సింది నిన్నటిని కాదు, రేపటిని అసలే కాదు, ఇప్పుడు జరుగుతున్న కాలాన్ని. ఇదే అసలైన జీవన చదరంగం. ఈ ఆటలో నీ ముందున్న ఎత్తు మీద మాత్రమే నీ దృష్టి ఉంచాలి. నిన్న ఒక పావుని కోల్పోయావా? వదిలే. రేపు వజీరు దొరుకుతుందా? పక్కన పెట్టు. ఇప్పుడు నీ చేతుల్లో ఉన్న పావును ఎలా కదపాలి? నీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? కేవలం దీని మీదే నీ ఫోకస్ ఉంటే ఈ ఆటలో నిన్ను ఓడించేవాడే ఉండడు. ఇక ఫస్ట్, వర్తమానాన్ని జయించడం ఎలా? కాలం ఎవరికీ సొంతం కాదు, కానీ ఈ క్షణం, ఈ ఒక్క క్షణం పూర్తిగా నీది. గతాన్ని క్షమించు, భవిష్యత్తును ఆహ్వానించు, కానీ వర్తమానాన్ని మాత్రం శాసించు. ప్రతి క్షణాన్ని పూర్తిగా జీవించు. వర్తమానం మీద నువ్వు పెట్టే శ్రద్ధే నీ ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేస్తుంది. నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండు, నిన్ను నువ్వు చెక్కుకుంటూనే ఉండు. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరి కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.